ఈ మెట్రోకి సంబంధించిన ఒక వార్త చూద్దాం ఒకసారి. మనం మొన్న మెట్రో రైలుకి సంబంధించి ఛార్జీలు పెంచిరని చెప్పేసి అయితే మనం చెప్పినాం కదా. దాంట్లో పెంచింది 20%, తగ్గించింది 10%. అది ఉంటుంది ఇక బేరము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా బేరం చేస్తుంటారు. మన 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 మమ్మీలో దొరకకపోతే ఎట్లాగో తక్కువ చేస్తారు కదా అని చెప్పేసి అది 10 రూపాయలకు అమ్మేది వాడు 20-30 రూపాయలు చెప్తాడు. వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి 10 రూపాయలకు వస్తుంది కథ, 10-12 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముతాడు. మన సొంత పోతే 4-10-12 రూపాయలు ఏమంటారు. సో ఈ మెట్రో రైలు వాళ్ళు ఏం చేశారంటే ఎట్లాగో ప్రభుత్వం తగ్గించమంటుంది, ఎట్లాగో లొల్లి చేస్తారు అని చెప్పేసి ఫస్టే 20% పెంచి లెక్కలు చెప్పేశారు. తర్వాత అంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకత వచ్చి, ప్రయాణికుల నుంచి విస్మయం వ్యక్తం చేసేసరికి సరే ఇది తగ్గిస్తున్నామని 10% తగ్గించారు. ఇదే ఉపశమనం అన్నట్టు. మెట్రో ఛార్జీలను సవరించిన ఎల్ఎన్టీ 24 నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటన. ఈ 24 తారీఖు నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయట మెట్రోలో. ఇదా పెద్దగా వేసిరు ఆ స్టోరీ. ఓకే, సో చిన్నగా వేసిరని అనుకున్నాను కానీ చాలా పెద్దగా రాసిరు కథ. పెంచింది 20%, తగ్గించింది 10%. మెట్రో ఛార్జీలను సవరించిన ఎల్ఎన్టీ అట. ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఆధారంగానే అట. సో ప్రయాణికులను సమర్థవంతమైన మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టుబడి ఉంది. మెట్రో కార్యకలాపాలను నిలకడగా కొనసాగించేందుకు ఛార్జీలు సవరించక తప్పలేదు. ప్రయాణికులపై ఆర్థిక భారం పడనివ్వకుండా చూడాలనే అంశానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అందులో భాగంగానే ప్రయాణికుల ఫీడ్బ్యాక్, వారి వెసులుబాట్ల మేరకే కొత్తగా సవరించిన ఛార్జీలపై 10% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం. అందుబాటులో ఛార్జీలో రోజువారీ ప్రయాణాలకు వీలు కల్పించాలన్న మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ నెల 24 నుంచి 3 మెట్రో కారిడార్లో ఈ డిస్కౌంట్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు.